హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్. ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్ నుంచి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. The amount of radiation being emitted by a radioactive material is measured using the conventional unit. అంటే రేడియో ధార్మికత ఉన్న మెటీరియల్స్ నుంచి ఎమిట్ అయ్యే రేడియేషన్ యొక్క మొత్తాన్ని కొలవడానికి ఏ యూనిట్ని వాడుతారు? రేడియేషన్ని కొలవడానికి వాడే యూనిట్ ఏంటి అంటే క్యూరీ. ఓకేనా? అసలు రేడియో యాక్టివిటీ అంటే ఏంది? రేడియో ధార్మికత అంటే ఏంది అంటే, మనము ఏదైనా ఒక సబ్స్టెన్స్ని తీసుకుందాం అనుకోండి. ఒక రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఏంటంటే యురేనియం 238. యురేనియం 238 ఏదైతే ఉందో ఇది అన్‌స్టేబుల్ అనమాట. అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ అంటేనే అది అన్‌స్టేబుల్. అంటే స్టేబుల్‌గా ఉండకుండా అది రేడియేషన్‌ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అన్‌స్టేబుల్‌గా ఉంటుంది? ఆ అన్‌స్టేబుల్ స్టేట్ నుంచి స్టేబుల్ స్టేట్‌కి రావడానికి, అంటే ఎక్సైటెడ్ స్టేట్ నుంచి కొంచెం కూల్ స్టేట్‌కి రావడానికి అదేం చేస్తుందంటే, దాంట్లో ఉన్న ఎనర్జీని డిఫరెంట్ ఫార్మ్స్‌లో రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ ఏం చేస్తుందంటే, అది అన్‌స్టేబుల్‌గా ఉంటుంది యాక్చువల్‌గా. దాన్ని స్టేబుల్ స్టేట్‌లోకి మార్చుకోవడానికి దాంట్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించేసి అది స్టేబుల్ ఫామ్‌లోకి వస్తుంది. ఈ రేడియేషన్ అనేది జనరల్‌గా 3 టైప్స్ ఉంటుంది. ఆల్ఫా రేడియేషన్, బీటా రేడియేషన్, గామా రేడియేషన్. అంటే సబ్స్టెన్స్‌ని బట్టి ఈ రేడియేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఆల్ఫా రేడియేషన్‌లో ఒక సబ్స్టెన్స్ నుంచి ఏం బయటకు వస్తాయంటే 2 న్యూట్రాన్స్ ప్లస్ 2 ప్రోటాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ యురేనియం 238 ఉంది కదా! దీంట్లో అరౌండ్ 96 ప్రోటాన్స్ ఉంటాయి. అరౌండ్ 142 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టెబిలిటీ రావడం ఇక్కడేమైందంటే, న్యూట్రాన్స్ వల్ల స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి వస్తాయి. కానీ ఇక్కడ ప్రోటాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. క్వాంటిటీ ఎక్కువే ఉంది. కంపారిటివ్‌లీ మనము చిన్న చిన్న ఆటమ్స్ హైడ్రోజన్, హీలియం ఇలాంటి ఆటమ్స్‌తో పోల్చుకుంటే ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలాగ ప్రోటాన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, అవి ఎక్కువ రిపల్షన్, అంటే ఒకదానికొకటి రిపల్షన్ చేసుకుంటాయన్నమాట. దానివల్ల ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో, యురేనియం 238 ఏదైతే ఉందో అది అన్‌స్టేబుల్ అయిపోతుంది. ఈ అన్‌స్టేబిలిటీని తప్పించుకోవడానికి అదేం చేస్తుంది, ఈ ప్రోటాన్‌లని బయటికి పంపించేస్తుంది. అలాగే ప్రోటాన్‌లని తగ్గిపోతా ఉంటాయి. ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు అలాగా బయటికి పంపించేస్తే దాన్నేమంటారంటే ఆల్ఫా రేడియేషన్ అంటారు. న్యూట్రాన్స్, ప్రోటాన్స్ వస్తాయి. దీన్నే ఈ 2 న్యూట్రాన్స్ ప్లస్ 2 ప్రోటాన్స్, దీనికి ఇంకొక పేరేందంటే హీలియం యాటమ్. అంతే కదా! 2 న్యూట్రాన్స్ ప్లస్ 2 ప్రోటాన్స్ అంటే హీలియం యాటమ్. కానీ ఎలక్ట్రాన్స్ లేవు. ఓన్లీ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ బీటా రేడియేషన్ అంటే ఏంది? న్యూట్రాన్స్, ప్రోటాన్స్ పోతే ఆల్ఫా రేడియేషన్, ఎలక్ట్రాన్స్ బయటికి పోతే బీటా రేడియేషన్. గామా రేడియేషన్ అంటే దీంట్లో ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ పోవు. ఓన్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పోతాయి. గామా రేస్ అంటేనే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్‌లో ఒక టైప్ అని మనకు తెలుసు. సో, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బయటికి వెళ్తే గామా రేస్. ఈ విధంగా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ డిఫరెంట్ రేడియేషన్ ఇస్తాయి. యురేనియం 238, రేడియం 226, థోరియం 236 ఇలాంటివన్నీ ఆల్ఫా రేడియేషన్‌ని ఇస్తాయి. బీటా రేడియేషన్ ఏమి ఇస్తాయంటే, మనకి తెలిసిన ఒక కామన్ సబ్స్టెన్స్ C14. రేడియో కార్బన్ డేటింగ్ చేయడానికి C14 వాడతారు. ఇది బీటా రేడియేషన్ ఇస్తుంది. గామా రేడియేషన్ ఇచ్చే ఒక సబ్స్టెన్స్ ఏంటి అంటే కోబాల్ట్ 60. ఇది గామా రేడియేషన్ ఇస్తుంది. ఇంకొక కొన్ని క్వశ్చన్లు ఏంటి అంటే ఈ రేడియేషన్ల గురించి, ఈ ఉన్న 3 రేడియేషన్‌లో హైలీ పెనెట్రేటివ్ రేడియేషన్ ఏంటి అంటే గామా రేడియేషన్. అంటే ఎక్కువ లోపలికి చొచ్చుకొని పోతుంది. అందుకనే దీన్ని మెడికల్ టెక్నాలజీలో ఎక్కువ వాడతారు. స్కానింగ్ పర్పస్‌కి ఎక్కువ వాడతారు. ఆల్ఫా రేడియేషన్ అనేది సబ్స్టెన్సెస్ లోపలికి అంత ఈజీగా వెళ్ళదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆల్ఫా రేడియేషన్ ఇచ్చే యురేనియం 238 మనం పక్కన పెట్టామనుకోండి. దాని నుంచి వచ్చే రేడియేషన్ ఏమైతే ఉందో, ఈ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన స్కిన్ లోపలికి వెళ్ళలేవు. అవి అంత ఈజీగా పెనెట్రేట్ చేయలేవు. కానీ దాన్ని మనం ఇన్హేల్ చేస్తే దానివల్ల చాలా డేంజర్ అనేది ఉంటుంది. బీటా రేడియేషన్ అనేది సమ్ ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్ లేదా పేపర్ ఇంతవరకు పెనెట్రేట్ అవ్వగలదు. అంతకు మించి థిక్నెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ ద్వారా అవి పెనెట్రేట్ అవ్వలేవు. గామా రేడియేషన్ అనేది దేంట్లోకైనా పెనెట్రేట్ అయిపోతుంది. ఈ రేడియేషన్ అనేది డేంజరస్ ఎందుకు అంటే, ఈ రేడియేషన్‌లో వేవ్స్ కానీ, న్యూట్రాన్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ ఇవేం చేస్తాయి, ఒక వస్తువు లోపలికి పెనెట్రేట్ అయిపోతాయి.
పెనిట్రేట్ అయ్యి ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ ఈజ్ నథింగ్ బట్ యాటమ్స్, మాలిక్యూల్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కదా. ఈ వేవ్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ మన లోపలికి వచ్చాయంటే ఏం చేస్తాయంటే వాటిని డిస్టర్బ్ చేస్తాయి. మన లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ని, ప్రోటాన్స్ని, న్యూట్రాన్స్ని పక్కకి తన్నేస్తాయి. దానివల్ల మన లోపల ఉండే బాండ్స్ని, మాలిక్యూల్స్ మధ్య ఉండే బాండ్స్ని బ్రేక్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం కూడా డిసింటిగ్రేట్ అయిపోతాం. వీఆర్ నథింగ్ బట్ మాలిక్యూల్స్ అండ్ ఆటమ్స్ అండ్ ప్రోటాన్సే కాబట్టి మనము ఈ రేడియేషన్ అనేది మనకి తగిలినప్పుడు అది మన లోపలికి వెళ్ళిపోయి మన లోపల ఉన్న బాండ్స్ని బ్రేక్ చేసి మనల్ని కొలాప్స్ చేసేస్తుంది, డిసింటిగ్రేట్ చేసేస్తుంది. అందుకనే ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ అనేది చాలా డేంజరస్. క్యూరీ అనేది ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ నుంచి వచ్చే రేడియేషన్కి వన్ ఆఫ్ ద యూనిట్స్. ఈ క్యూరీ కంటే ఇంకొక యూనిట్ ఉంది అనమాట. క్యూరీ కంటే ముందు ఇంకొక యూనిట్ ఉంది. దాని పేరు ఏంటంటే బెక్వెరల్. ఒకవేళ బెక్వెరల్ ఇచ్చినా సరే, క్యూరీ ఇచ్చినా సరే ఏదైనా రైట్ ఆన్సర్సే. 1 బెక్వెరల్ అంటే 1 డికే పర్ సెకండ్. అంటే మనం సెర్టెన్ అమౌంట్ ఆఫ్ యురేనియం 238 తీసుకున్నాం అనుకోండి, దాంట్లో చాలా యురేనియం 238 యాటమ్స్ ఉంటాయి. ఈ యాటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటుంది, అంటే రేడియేషన్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఇలాగా ఒక రేడియేషన్ని ఎమిట్ చేస్తే దాన్ని 1 బెక్వెరల్ అంటారు. ఇప్పుడు బెక్వెరల్కి క్యూరీకి రిలేషన్ ఏంటి అంటే 1 క్యూరీ ఈజ్ ఈక్వల్స్ టు 3.7 ఇంటూ 10^10 బెక్వెరల్స్. ఓకేనా? అంటే దీన్ని ఏ విధంగా తీసుకొని వచ్చారంటే 1 గ్రామ్ ఆఫ్ రేడియం 226 తీసుకుంటే ఇది 3.7 ఇంటూ 10^10 డిసింటిగ్రేషన్స్ అవుతుంది. అంటే అన్ని రేడియం యాటమ్స్ దీంట్లో డిసింటిగ్రేట్ అయిపోతాయి. దీని నుంచి క్యూరీ వస్తుందన్నమాట. 1 క్యూరీ ఈజ్ ఈక్వల్స్ టు 3.7 ఇంటూ 10^10 బెక్వెరల్స్ ఆర్ 1 క్యూరీ ఈజ్ ఈక్వల్స్ టు 3.7 ఇంటూ 10^10 డికేస్ పర్ సెకండ్. అండ్ డికే అంటే నథింగ్ బట్ ఏంటంటే డిసింటిగ్రేట్ అయిపోవడము, విరిగిపోవడము, ముక్కలైపోవడము, చెడిపోవడము, ఏదైనా సరే డికే అంటే కరిగిపోవడము, ఏదైనా సరే డికేకి మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి క్యూరీ కానీ బెక్వెరల్ కానీ ఏదైనా సరే మనము రేడియేషన్కి, రేడియో యాక్టివ్ మెటీరియల్కి యొక్క రేడియేషన్కి యూనిట్ అనమాట. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే వాట్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ పవర్. అంటే ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఏదైనా తీసుకుంటే దాన్ని మనం ఆన్ చేసామనుకోండి, అది ఒక సెకండ్కి ఎన్ని జౌల్స్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్. రేట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎంత టైంకి ఎంత ఎనర్జీ కన్సంప్షన్ చేస్తే అది ఆ ఎలక్ట్రికల్ అప్లయన్స్ యొక్క పవర్. దాని యూనిటే వాట్. జౌల్ పర్ సెకండ్గా తీసుకోవచ్చు లేదా వాట్గా తీసుకోవచ్చు. పాస్కల్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ప్రెషర్. ప్రెషర్ అంటే ఏంది? మనం ఒక సెర్టెన్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, దాని మీద ఫోర్స్ అప్లై అయితే దాన్ని ప్రెషర్ అంటారు. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కి ఎస్ఐ యూనిట్లో ఫామ్ ఏంది అంటే పాస్కల్. జనరల్గా ఒక 100 కిలోగ్రామ్స్ ఉన్న వస్తువు ఒక మనిషి మీద పడింది అనుకుందాం. చాలా బరువు కదా, చాలా ఎక్కువ బరువు. ఇప్పుడు ఈ వస్తువు ఆ మనిషి మీద ఎంత ప్రెషర్ అప్లై చేస్తుంది కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రెషర్ అంటే నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ అంటే ఏంది? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ మాస్ 100 kg, యాక్సలరేషన్ అంటే దాని మీద పడే గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఎంత? 10. మనము ఈ మనిషి యొక్క ఏరియాని యావరేజ్గా 1 మీటర్ స్క్వేర్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనిషి మీద పడే ప్రెషర్ ఎంత? 1000 పాస్కల్స్. అంటే 100 kg వస్తువు పడ్డం అంటే అంత చిన్న విషయం ఏం కాదు, బాగా ఎక్కువ బరువు పడినట్టు. వాళ్ళ మీద ఎంత ప్రెషర్ అప్లై అవుతుంది అంటే 1000 పాస్కల్స్. ఒకవేళ 1000 kg బరువు పడిందంటే 10,000 పాస్కల్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్లో అడిగే ఒక క్వశ్చన్ కూడా ఏంటి అంటే 1,00,000 పాస్కల్స్ అనేది నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనమాట. అంటే మన చుట్టూ ఉన్న ఎయిర్ మన మీద ఇంత ప్రెషర్ అప్లై చేస్తుంది. 10,000 పాస్కల్స్ అప్లై చేస్తేనే 1000 కిలోల బరువు ఉన్నట్టు. కానీ 1,00,000 పాస్కల్స్ ప్రెషర్ అప్లై చేసినా
మనం ఎందుకు క్రష్ అయిపోము అంటే ఈ ప్రెషర్ అనేది బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, అంటే మన బయట మాత్రమే కాకుండా మన ఇంటర్నల్గా కూడా ఉంటుంది. కాబట్టి ఇది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఇంటర్నల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ ప్రెషర్. కాబట్టి మనం దీనివల్ల క్రష్ అయిపోము. ఇలా కాకుండా ఈ ప్రెషర్ కాకుండా వేరే ప్రెషర్ ఏదైనా అప్లై చేస్తే దానివల్ల మనకి డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ యాంపియర్. యాంపియర్ అంటే దేనికి యూనిట్? కరెంట్. కరెంట్కి యూనిట్. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, అంటే కూలుంబ్ పర్ సెకండ్. అంటే సెకండ్ టైంకి ఎంత ఛార్జ్ ఒక కండక్టర్లో ఫ్లో అవుతుంది అని చెప్పేదే కరెంట్ అనమాట. కూలుంబ్ పర్ సెకండ్ అయినా తీసుకోవచ్చు, లేదా యాంపియర్ అయినా తీసుకోవచ్చు కరెంట్ యొక్క యూనిట్గా. ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్? ఇందా క్వశ్చన్లో చెప్పుకున్నాం. పవర్ అంటే రేట్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ వర్క్, వర్క్ పర్ యూనిట్ టైం. వర్క్కి యూనిట్ ఏంది? జౌల్. టైంకి యూనిట్ ఏంది? సెకండ్. జౌల్ పర్ సెకండ్ కానీ వాట్ కానీ మనం పవర్కి యూనిట్గా తీసుకోవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. యాంపియర్ అనేది కరెంట్కి యూనిట్. వోల్టేజ్, ఇక్కడ వోల్ట్ ఉంది. వోల్ట్ అనేది వోల్టేజ్కి యూనిట్. వోల్ట్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ వోల్టేజ్. వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇంకొక పేరు ఏంటంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెర్టన్ హైట్లో వాటర్ పోసామనుకోండి, కిందకి స్లోప్ ఉందనుకోండి, వాటర్ ఈజీగా కిందకి పారేస్తుంది. ఆ స్లోప్ ఎంత ఎక్కువ ఉంటే వాటర్ అంత ఈజీగా పారుతుంది. అలానే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే కరెంట్ అనేది అంత ఎక్కువ అంత ఈజీగా ఫ్లో అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్. దీనికి యూనిట్ ఏంటి అంటే వోల్ట్. ఈ వోల్టేజ్కి ఫార్ములా ఏంటి అంటే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. అంటే ఒక ఛార్జ్ని 2 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి ఒక కండక్టర్లో. ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది, దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి మనం వర్క్ అప్లై చేసామనుకోండి, సెర్టన్ పని ఏదైనా చేస్తే ఈ ఛార్జ్ మూవ్ అవుతుంది. అది ఎంత అప్లై చేసాము అని చెప్పేదే వోల్టేజ్. మనము ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఛార్జెస్ మూవ్ అవుతాయి, తక్కువ పని చేస్తే తక్కువ ఛార్జెస్ మూవ్ అవుతాయి. జౌల్ పర్ కూలుంబ్ ఆర్ వోల్ట్ ఏదైనా సరే వోల్టేజ్కి యూనిట్.